జీవితంలో నాటకానిది విశిష్ట స్థానం. శ్రవణ సహిత దృశ్య రూపకం. స్పందించే కళాహృదయం ఉన్న ప్రతి ఒక్కరిని తన వైపు ఆకర్షిస్తుంది. పండిత పామరులను ఏకం చేస్తుంది. ఆబాల గోపాలాన్ని ఆనందపరవశుల్ని చేస్తుంది. తెలుగు నాటక రంగ కీర్తి సురభి. రాయలసీమలో పుట్టి విశ్వవిఖ్యాతి. వేదికపై వైభవం, తెర వెనుక జీవన పోరాటం. సోషల్ మీడియా, సినిమాలు, ఈ సీరియల్స్ వలన ఆదరణ తగ్గిపోయింది. ఒకప్పటి రతనాల సీమ రాయలసీమ సురభికి పుట్టినిల్లు. ధర్వాడ నాటకాలకు మెట్టినిల్లు. జీవిత సత్యాలను, విభిన్న మానవ ప్రవృత్తులను సమగ్రంగా కళ్లకు కట్టేది. రాళ్లసీమలో విలువైన రాళ్ల గనులున్నట్లే రత్నాల్లాంటి కళాకారులు ఉన్నారు. గతంలో ఒక వెలుగు వెలిగిన ఈ కళ ఇప్పుడు కకావికలమైపోయింది. ఆదరణ లేక కన్నీళ్లు పెడుతోంది. పౌరాణిక నాటక రంగాన్ని ప్రపంచ నలుదిశలకు తీసుకువెళ్లిన సురభి నాటకానికి తొలి అడుగు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఈ ఇంటి నుంచే సురభి నాటకాన్ని ప్రపంచ నలుదిక్కులకు వ్యాపింపజేశారు. ఎంతోమంది కళాకారులను అందించిన ఈ సురభి నాటకం తెర వెనుక మొదలయ్యింది. అంటే తోలుబొమ్మలాటలతో మొదలైన వీరి ప్రస్థానం నాటక రంగంలో అనేక లోటుపాట్లను ఎదుర్కొంది. ఒకప్పుడు దేదీప్యమానంగా ఎలిగిన ఈ సురభి నాటకం ప్రస్తుతం వెలవెలబోతోంది. ఈ రంగుల ప్రపంచం వెనుక వారు పడుతున్న బాధలపై TV9 రిపోర్టర్ స్పెషల్. నాటక కళ ఒక సమ్మోహన శక్తి. మధురానుభూతికి మరో పేరు నాటకం. తెలుగు, మరాఠీ, కర్ణాటక నాటక కళలు కలగలిసి తిరగాడిన సురభి గ్రామం ఇప్పుడు కళావిహీనంగా మారింది. సురభి నాటకం హైప్కి వెళ్ళిపోయింది, చాలా హైప్కి వెళ్ళిపోయింది. జనాల్ని బట్టి నాటకాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. ఒకప్పుడు సురభి నాటకం రాను 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 నాటకాలు చూడడం తగ్గిపోయిపోయింది. ప్రేక్షకులు రావట్లేదు. తెలుగు నాటక రంగంలో రాయలసీమ రంగస్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. నాటక కళా వికాసంలో అత్యంత కీలకమైనది. ఒకసారి వేదిక మీదకి ఎక్కాక వీళ్ళు నటులు కాదు, తమ బతుకులే ఇవి అన్నట్లుగా పాత్రల్లో లీనమవుతారు. నటన నవరస నాదములతో రక్తి కట్టిస్తారు. రంగస్థల రమణీయతతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. ఇప్పుడు మాది 6వ జనరేషన్, మా పిల్లలు 7వ జనరేషన్. బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక వృత్తి ఎంచుకోవడం కోసం తోలుబొమ్మలు అట్లే వృత్తిగా ఎంచుకున్నారు. అది ఆడుతూ జీవనం సాగించారు. తర్వాత ఇక తోలుబొమ్మలాట వెనక మీరు మాట్లాడి పద్యాలు పాడి ఇలాగా ఎందుకు, దీన్నే మీరే వేషాలు వేసుకొని ముందుకొచ్చి వేయించిన దాని యొక్క ప్రేరణతోటి ఈ నాటకం, మా నాటకం ఆ రోజు కీచకవధ అనే నాటకంతో ఇది ఆవిర్భావం జరిగింది. రాయలసీమలో సురభి నాటక కళకు 142 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాకుండా సామాజిక చైతన్యాన్ని, పౌరాణిక జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన గొప్ప మాధ్యమం. రామాయణ, భారత, భాగవతాదులలో కూడా లేని సంఘటనలు
మన తెలుగు పౌరాణిక నాటకాలలో ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు నాటకాలకు అంత శక్తి ఉండేది. ఇప్పుడు పరిస్థితి చూస్తే అంతా తలకిందులైంది. ఇంతకీ ఈ ఆలోచనేనా లేకపోతే అమ్మాయికి ఏమన్నా పెళ్లి చేయాలి అనే ఉద్దేశం ఉందా అసలు? అమ్మాయికి వివాహం. సురభిలో నాటకం క్షీణించిపోయింది. అటువంటిది మళ్ళీ ఏమన్నా కళ ఏమైనా ఏర్పడతాదో ఏమో, కానీ మేము మా దశలో ఇప్పుడు 30 ఏళ్ళ కిందట నేను వేసినాము. అప్పుడు మేమంతా భలే యాక్టివ్గా ఉన్నాము. ఇప్పుడు ఒక్కరు ఈ కళ అంటే కానీ ఈ సంగీతం అంటే కూడా ఏం లేవు. ఇప్పుడు ఇంతగా మనం చెప్పి ఇంతగా చేసి అంత చేస్తాం కదా, జనాలలో అంత స్పందన కూడా కనపడినట్లు లేదు. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సురభి కళా మండలి సభ్యులు ఇటీవలే తమ సొంత గడ్డపై మళ్లీ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కడప జిల్లా సురభిరెడ్డివారిపల్లెలో 5 రోజుల పాటు విభిన్న నాటక ప్రదర్శనలిచ్చి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి అడుగుజాడలు వెతుకుతూ TV9 రెడ్డివారిపల్లెకు చేరుకుని పలకరించింది. సురభి కళాకారుల బాధలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. మహారాష్ట్రలో శివాజీ పాలన అంతమొందిన తర్వాత కొంతమంది మరాఠీలు ఆంధ్రాకు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా కొంతమంది తోలుబొమ్మలు ఆడే కళాకారులు జమ్మలమడుగు ప్రాంతంకి రావడం, ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట రెడ్డివారిపల్లికి రావడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం రెడ్డివారిపల్లిలో ఉన్నాము. ఇప్పుడు సురభిగా పిలువబడే ఈ ప్రాంతమే రెడ్డివారిపల్లె. అయితే ఈ సురభికి సంబంధించి మనం ఏదైతే విజువల్స్లో చూస్తూ ఉన్నామో ఆ ఇంట్లోనే మొదటి అడుగు అంటే సురభి నాటకాలకు సంబంధించి చెన్నారెడ్డి అనే వ్యక్తి వాళ్ళని ఆదరించి వాళ్ళతో ఏదైతే తోలుబొమ్మల ఆట ఆడిస్తూ ఉన్నారో వాళ్ళని తోలుబొమ్మల ఆట కాదు, మీరు నాటక రంగంలోకి రండి అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించి సురభి అనే పేరు పెట్టి మొట్టమొదటిసారిగా ఇక్కడ కీచక వధ అనే ఒక నాటకాన్ని ప్రదర్శించారు. సురభి నాటకానికి సంబంధించి అదే తొలి నాటకంగా కూడా చెప్తా ఉన్నారు. సురభిరెడ్డివారిపల్లి అనే పేరు చెన్నారెడ్డి ద్వారా వచ్చింది. ఆ చెన్నారెడ్డి అనే మా అబ్బగారు ఆయన నాటకాలు వాళ్ళను పిలిపించి వాళ్ళను ఇక్కడనే సంవత్సరాలు పొడుగున్న ప్రోత్సహించి వాళ్ళ సంసారాలు గడిపి వాళ్ళకు అన్నీ నేర్పించినారు. 141 సంవత్సరమైన సురభి నాటకాలు వాళ్ళు సురభిరెడ్డివారిపల్లెను వదలకుండా వాళ్ళు దేశాలు విదేశాలు అన్నీ చేసుకుంటూ వాళ్ళు ప్రోత్సహించగలుగుతున్నారు. సురభి కళాకారులు నాడు నివాసమున్న ఇళ్ళు కూలిపోయాయి. ప్రస్తుతం ఈ గ్రామంలోనూ ఎవ్వరూ ఉండడం లేదు. తమ కళలకు నాంది పలికిన ఊరును, తమ పూర్వీకుల నివాసమున్న ఈ ఇంటి గుర్తుగా ఇక్కడి మట్టిని తీసుకువెళ్లి పూజలు చేస్తారు. నాటక ప్రదర్శన సందర్భంలో తిలకంగా దిద్దుకునే ఆనవాయితీ నేటికి ఈ కళాకారులు కొనసాగిస్తున్నారు. తెర ముందు కష్టపడడానికి తెర వెనుక వీళ్ళందరూ కూడా అనేక కష్టాలు పడి తెర ముందుకు వచ్చి వాళ్ళు నాటక ప్రదర్శన చేస్తూ ఉంటారు. సురభికి సంబంధించి వీళ్ళకి ఒక ఆచారం ఉంది. ఏంటంటే ఆచారము ఈ మేకప్ వేసుకుంటుంటే నాటకానికి సంబంధించిన మేకప్ అది స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళంతా కూడా చక్కగా పూజ చేసి ఏదైతే ఆ ట్రెడిషనల్గా దాన్ని ఫాలో అయ్యి పూజ చేసి ముందుగా వీళ్ళు మేకప్ వెళ్తాం జరుగుతుంది. ఈ నేల ఇచ్చిన ఉత్సాహం, ఈ నేలతో ఉన్న అనుబంధాన్ని గుండెలో పదిలంగా దాచుకున్నారు. రాయలసీమ రంగస్థలం రాళ్ల మధ్య మొలిచిన రాగం. ఇక్కడ ప్రదర్శించే ప్రతి నాటకం, ప్రతి అక్షరం వీరి జీవితానికి నిదర్శనం. చిన్నప్పుడు చాలా నాటకాలు 6 నెలలకు ఒకసారి మేము క్యాంపులు వేసుకునేవాళ్ళము. అలా సాగింది. చదువులు అలాగే కొంచెం ఇబ్బంది పడుతున్నా కూడా దీన్ని బ్రతికించడానికి మా నాన్న వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇక అది కూడా మా పిల్లలకు కూడా మేము అదే వృత్తిగా ఇచ్చాము. చదువులకు ఇబ్బంది అయినా కష్టపడుతున్నాం. సురభి నాటక మండలి కళాకారులు అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్ట్లే. అవును, ఈ కళాకారులు వేసే నాటకాలలో కట్స్, రీటేక్స్ ఉండవు. ఎంత క్లిష్టమైన డైలాగ్లైనా సింగిల్ టేక్ లోనే చెబుతారు. అది అందరికీ తెలిసిన విషయమే. రాకుమార్తెని వివాహం ఆడాలంటే మహారాజు తన కనక వస్తు వాహనాలు తెమ్మన్నాడు కదా. చుట్టూ పందిరి, లైవ్ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్, ఒకే వేదికపై విభిన్న రకాల పాత్రలతో కళాకారులు చేసే సురభి నాటకాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
సురభి నాటక మండలి మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ట్రెడిషనల్ థియేటర్ గ్రూప్గా రికార్డు సృష్టించింది. ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూతసుతను కింద నిలువ అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. ఇలా అనేక డైలాగులను చాలా అనర్గళంగా చాలా త్వరితగతిన నేర్చుకొని అనర్గళంగా చెప్పే ఈ తెర వెనుక కష్టాలు మనం చూస్తూ ఉంటే వాళ్ళ కష్టాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. వీళ్ళకి మేకప్ మ్యాన్లు ఉండరు, ఎవరు ఉండరు, వాళ్ళ కష్టం వారిదే. ఎవరు ఏ సీన్ వేస్తున్నారో, ఎవరు ఏ నాటకం వేస్తున్నారో దానికి సంబంధించిన మేకప్ అంతా కూడా వాళ్ళే సెట్ చేసుకుంటారు. ఎప్పటి నుంచో దాదాపు 140 ఏళ్ల చరిత్ర కలిగిన సురభి నాటకాల పరిస్థితి మనం చూస్తే కనుక తెర ముందు కష్టపడడానికి తెర వెనుక వాళ్ళు పడే ఈ కష్టాన్ని మనమైతే చాలా క్లియర్ కట్గా చూడవచ్చు. కుటుంబ సభ వ్యవస్థ అంటే అందరూ చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళే, అంతా ఇందులో పుట్టి పెరిగిన వాళ్ళే, ఇందులో నాటకాలు నేర్చుకున్న వాళ్ళే. ప్రతి పిల్లవాడి నుంచి 80 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు అన్ని పాత్రలు అవలీలగా వేయగలరు మా దాంట్లో. ఇట్లా పౌరాణికము, ఆధ్యాత్మికము, ఇంకా జానపదము, సాంఘికము, ఇట్లా అన్ని కలుపుకొని ఒక 25 నాటకాలు మేము ప్రదర్శిస్తాము ఈజీగా. బనారస గోవిందరావు 1885లో సురభి సంస్థను స్థాపించారు. ఒకప్పటి ప్రజలకు తోలుబొమ్మలాటే వినోదభరితమైన జానపద కళారూపం. అలా గ్రామాల్లో తిరుగుతూ ప్రదర్శనలిచ్చే గోవిందరావుకు నాటకాలు వేయాలన్న కుతూహలం ఉండేది. మహారాష్ట్ర శివాజీ ఆస్థానంకు చెందిన గోవిందరావు కుటుంబం ఒకరోజు కడప జిల్లా సురభిరెడ్డివారి పల్లెకొచ్చిన సమయంలో ఈ గ్రామ ఊరి పెద్ద అల్లపురెడ్డి చెన్నారెడ్డి ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంటే వారి ఇంట్లో నాటకం వేయాలనుకున్నారు. వీరి కళను గుర్తించిన చెన్నారెడ్డి కూడా ఆశ్రయం కల్పించి ప్రోత్సహించారు. అలా ఆ శుభకార్యంలో కీచకవధ నాటకమేశారు. సొంతగడ్డ కాకపోయినప్పటికీ ఆతిథ్యం ఇచ్చినటువంటి మండలము మరి ఇక్కడ ఈ యొక్క రెడ్డి గారు ఆశ్రయం ఇచ్చారనే ఉద్దేశంతో ఈ ఊరిని వారి నాటకాల ద్వారా ప్రపంచానికి తెలియజెప్పినటువంటి కళాకారులు. మరి ఎంతోమంది కళాకారులను మరి కళాపోషకులు ఆదరించవలసినటువంటి అవసరం ఉంది. మహాభారత ఇతిహాసంలోని ఒక కథ అనే తోలుబొమ్మలాటలను నాటక రూపంలోకి మార్చి ప్రదర్శించారు. అదే సురభివారి తొలి నాటకం. ఎక్కడైతే తమ కళలకు బీజం పడిందో అదే గ్రామం పేరైన సురభి పేరునే తమ నాటక కళామండలికి పెట్టుకున్నారు. తమ కళా నైపుణ్యంతో నాటకాల్ని ప్రదర్శిస్తూ జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు దాటుకుని దేశ విదేశాలకు విస్తరించి ప్రజల మన్ననలు పొందారు. రంగస్థలముపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందం సురభియే. నాటకంలోని పాత్రధారులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారే ఉండేవారు. బృందంలోని సభ్యులకు రంగస్థలమే జీవితంగా సాగేది. కష్ట నష్టాలంటే చాలా ఉన్నాయి, అది నిజంగా చాలానే ఉన్నాయి కష్టాలంటే. పగలంతా ఇదే దీనికోసమే, అంటే మా డ్రెస్సులు మేము వేసుకునే డ్రెస్సులు కూడా మేమే స్టిచ్చింగ్ మేమే కుట్టుకుంటాం, మా మేకప్ కూడా మేమే వేసుకుంటాం. చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నామండి. కొంచెం కష్టమే, కానీ చేశాక దాని సక్సెస్ని చూసి సాటిస్ఫై అవుతాం. సురభి నాటక రంగాన్ని స్థాపించిన కొద్ది రోజుల్లోనే 60 వేరువేరు బృందాలుగా విస్తరించింది. ప్రతి బృందంలో దాదాపు 30 మందికి పైగా సభ్యులుండేవారు. బనారస గోవిందరావుకు 2 కుమారులు, 10 మంది కుమార్తెలు. వీరి కుటుంబ సభ్యులే అనేక బృందాలుగా విడిపోయారు. అయితే రాను రాను సినిమా, టీవీల ఆగమనంతో వీరి పరిస్థితి తలకిందలవుతూ వచ్చింది. సురభి యొక్క గొప్ప విశిష్టత ఏంటంటే అద్భుతమైనటువంటి పౌరాణిక ప్రదర్శన ఉంటుంది. చాలా అప్పట్లో మంచి ఆదరణ ఉండేది. కానీ రాను రాను ఈ సీరియల్స్, సోషల్ మీడియా,
సినిమాలు ఈ సీరియల్స్ వలన ఆదరణ తగ్గిపోయింది. అందుచేత వీళ్ళకు గవర్నమెంట్ ఏం చేయాలంటే వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 1983 వరకు కూడా 60 సుమారు 40 నుండి 60 థియేటర్ల వరకు ఉండేవి. కాలక్రమేణా లాస్ట్కి 5 కంపెనీలు మాత్రమే, 5 థియేటర్స్ మాత్రమే మిగిలాయి. ఇప్పుడు ఆ 5 థియేటర్సే నానా తంటాలు పడి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సురభి కుటుంబంలో అందరూ కళాకారులే. చిన్నారులతో నాటకంలో నటింపజేయడం కేవలం సురభి సమాజానికే దక్కింది. తమ పిల్లలకు తగిన పాత్రలతో నటన నేర్పిస్తారు. అలా బాలకృష్ణుని పాత్రతోనే వీరు అరంగేట్రం చేస్తారు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు కూడా ఈ సురభికి సేవ చేస్తూనే ఉంటారు. సురభి ఫ్యామిలీలో దగ్గర 700 కుటుంబాలు ఉన్నాయి. అందులో మా సంస్థ భానోదయ నాట్య మండలి, నేను లైటింగ్ సౌండింగ్ టెక్నీషియన్గా సురభి నాటకాల్లో ఎక్కువగా పనిచేస్తుంటాను. అందరూ కళాకారులు సమయానుకూలంగా అన్ని పాత్రల్లో నటించేందుకు తర్ఫీదు పొందుతారు. అంతేకాదు అన్నీ తామై నాటకాలను ప్రదర్శిస్తారు. సెట్టింగులు తయారు చేసుకోవడం, పరదాలు, పెయింటింగ్, స్పెషల్ ఎఫెక్ట్లు, సంగీతం, లైటింగ్, మేకప్, షెడ్లు వేసుకోవడం అన్నీ వీరే చూసుకుంటారు. రాయలసీమ రంగస్థలం అది కేవలం కళ కాదు, ఈ మట్టి మనిషి గాథ. ఒకప్పుడు ఊరి జాతరకో ప్రత్యేక సందర్భాల్లోనో సురభి నాటకాన్ని వేయించేందుకు పిలిపించేవారు. కానీ కాలక్రమేణా వీరి నాటకాలకు ఆదరణ తగ్గడంతో సురభి డ్రామా థియేటర్ సభ్యులు ఈ కళను కాపాడుకునేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. నాటకాల రూపంలోనే బాధలైనా నవ్వులైనా ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇదివరకంటే ప్రతి ఊర్లో మేము టికెట్ పరంగా టికెట్ షో పెట్టి నాటకాలు ఆడేవాళ్ళం. ఇప్పుడు మేము టికెట్ షో పెట్టినా కానీ ఒక 10,000 నాటకానికి 20,000 నాటకానికి వచ్చినా కానీ అది ఆ కరెంటు బిల్లుకి రంగుల ఖర్చుకే సరిపోదు. అందుకని ఇప్పుడు ఊరు అయ్యి టికెట్ పెట్టి నాటకం ఆడటం మానేసి ఈ తిరుపతి దేవస్థానాలని, ఆ ఢిల్లీ కల్చర్ డిపార్ట్మెంట్ ప్రోగ్రాంలని, రవీంద్ర భారతి అని, బెంగళూరు అని, అలాంటివి ఇట్లా 5 నాటకాలు, ఇది డబ్బులు ఎక్కువ వచ్చే నాటకాలే. 1,00,000 రూపాయలకు నాటకం చొప్పున 5 నాటకాలు 10 నాటకాలు పెట్టిస్తే దాంట్లో అడపదడప మిగులుతాయని ఈ నాటకాలు ఆడుతున్నాం. సురభి మండలి ప్రదర్శించే నాటకాల్లో చారిత్రక అంశాలు, పౌరాణికాలు, సామాజిక అంశాలే ఉంటాయి. మాయాబజార్, లవకుశ, పాతాళ భైరవి, హరిశ్చంద్ర కథ, కురుక్షేత్రం, చింతామణి, భక్త ప్రహ్లాద, సతీ సావిత్రి, పాండవ వనవాసం వంటి నాటకాలు ఎక్కువగా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో నాటక ప్రదర్శనలిచ్చిన సురభి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ ఎక్కింది. దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సురభి నాటక సమాజం ప్రపంచంలో మరెక్కడా లేదు. తొలి తెలుగు సినీ నటీమణి కమలాబాయి సురభి కళాకారుల కుటుంబంలో పుట్టి పెరిగిన నటి. ఆమె కాదు, చిత్తూరు నాగయ్య, సురభి కన్నాంబ, పద్మనాభం వంటి వారు కూడా సురభి రంగం నుంచి వచ్చిన ప్రసిద్ధులే. అంతటి ప్రాచుర్యం పొందిన సురభి నాటక రంగం ఇప్పుడు పడరాని పాట్లు పడుతోంది. తమ ఐడెంటిటీని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. అయినా తమ ఊపిరున్నంత వరకు ఈ రంగాన్ని కాపాడుకుంటామన్న అభిప్రాయాన్నే ఈ కళాకారులు వ్యక్తం చేస్తున్నారు. అన్నం పెట్టిన రంగాన్ని వీడబోమని అంటున్నారు. సురభి నాటకాలలో బాలనాగమ్మ కథ కానీ బ్రహ్మాండంగా పాడిన వాళ్ళము. సురభి నాటకం అంటే మాకు ప్రాణము. ఎప్పటికైనా ఓ కథల్లో కూడా యామారెడ్డి కథ చెప్తాను మేము. సురభి బాలయ్య దాస్ అని బ్రహ్మాండంగా బుర్రకథలు కూడా చేసినాము. ఏమంటే ఈ రాత్రి ఇక్కడ మన తరపున బ్రహ్మాండంగా ఉండాలని సురభి నాటకాలు నింపి సహకరించుతాను. 1932లో రిలీజ్ అయిన తొలి పూర్తి తెలుగు సినిమా భక్త ప్రహ్లాదకు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. నాటకమే జీవితంగా, జీవితమే నాటకంగా వీళ్లు బతుకుతున్నారు. సురభి అంటే కళ కాదు, అది తమ బతుకు అని చెబుతారు. ఈ రంగస్థలమే తమకు దేవుడు అని కొలుస్తారు. ఈ కుటుంబ కళాకారులకు వయోపరిమితులు కానీ పదవీ విరమణలు కానీ లేవు.
ప్రాచీన తమ సురభి నాటక వైభవాన్ని కాపాడుకునేందుకు నేటి తరం నిరంతరం పరితపిస్తూనే ఉన్నారు. మారుతున్న కాలంతో పోటీ పడలేకపోయినా ఉన్నంతలో తమ కళను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరం కొట్టుకునే గుండె శబ్దంలా ప్రదర్శిస్తూనే ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమైతే దేవస్థానాల్లో కానీ పోతే గోదావరి పుష్కరాల్లో కానీ ఖచ్చితంగా సురభి వాళ్లకు నాటకాలు వేయడానికి వాళ్ళు అవకాశం ఇవ్వాలి. పైగా దీన్ని పర్యాటక శాఖలో చేర్చి పర్యాటక కేంద్రాల్లో శని ఆదివారాల నాటకాలు వేసి దీన్ని ఆదుకుంటే తప్ప ముందు కళాకారుడు బతకాలి. ఒకవేళ మీ టీవీ ద్వారా ఇది మాత్రం గవర్నమెంట్కి తెలిస్తే ప్రతి స్టేట్లో నేషనల్ థియేటర్ ఫెస్టివల్స్ అని జరుగుతూ ఉంటాయి. అందులో కనుక సురభిని ఎంటర్ చేస్తే అంటే ఎక్కడ థియేటర్ ఫెస్టివల్ జరిగినా అందులో సురభి నాటకం ఖచ్చితంగా ఉండేలా చేస్తే దానివల్ల పక్క స్టేట్కి తెలుస్తుంది, అలాగని వేరే కంట్రీస్కి కూడా తెలుస్తుంది. అలా మేము ఒక దగ్గర వేసే ప్యారిస్ దాకా వెళ్ళేసి వచ్చాము. సురభి మరో 10 కాలాల పాటు కళకళ్లాడాలని కోరుకుంటున్నారు. అప్పుడే సురభిని బతికించుకోవడంతో పాటు తెలుగు సంస్కృతిని ముందు తరాలకు అందించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రాచీనమైన ఈ కళ మళ్లీ పునరుజ్జీవం పొందే అవకాశం ఉంటుందని వేడుకుంటున్నారు. టేక్ 1, 2, 3 అనే టేకులు లేవు. ఒకసారి నాటకం మొదలైందా అది కంటిన్యూ అవ్వాల్సిందే, మధ్యలో ఎక్కడా ఆగే ప్రసక్తే లేదు. అలాంటి కళాకారులు వీళ్ళు. అలాంటి సురభి నాటకాలకు సంబంధించి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తూ ఉంది. సురభి పుట్టిన గ్రామం సురభి ఊరు ఉందో ఆ ఊరిలో ఆ కళాకారుల కోసం ఒక కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చి కళలను ప్రోత్సహించేలాగా ప్రతి ఏటా సురభి నాటకాలను ఇక్కడ ప్రదర్శిస్తామని చెప్పేసి ఆ కళాకారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసు సుధీర్, TV9 సురభి గ్రామం నుంచి.